రెస్పెక్ట్ తో మాట్లాడి ఏదైనా మాట్లాడితే నీకేంట్రా రెస్పెక్ట్ ఇచ్చేది అప్పడం అయితే తెలుసు. పిచ్చి పిచ్చి మాట మాట్లాడు చంప పగిలిపోతా చెప్తున్నా. పగిలిపోయిందంటే బాగుంది. చెప్పండి సార్. వామ్ వాటర్ తాగండి, మోషన్ ఫ్రీ అయితే టిప్పు. ఒకరేమో అగ్రెషన్ విత్ ఫన్, ఇంకొకరు అగ్రెషన్ విత్ స్మార్ట్. సో ఇద్దరు కూడా యూనిక్ విన్నర్సే. ఇద్దరికి పెద్ద పోలికలు లేవు, కానీ వాళ్ళు విన్నింగ్ అయిన విధానం ఏదైతుందో అది సిమిలర్ అనిపిస్తుంది. సో బిగ్ బాస్లోకి రాకముందు వాళ్ళు పెద్దగా ఎవరికి తెలియదు, కాకపోతే సడన్గా రైజ్ అయ్యి వాళ్ళకంటే ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని వాళ్ళ ఆటతోని ఫ్యాన్స్ని మెప్పించుకొని విన్నర్ అయ్యి హిస్టరీలో నిలిచిపోయింది. సో వాళ్ళ గురించి ఈరోజు అయితే మాట్లాడదాం. ఎవరు కాదు వాళ్ళు, విజయ్ సన్నీ అండ్ కళ్యాణ్ పడాలా. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. చూపించారు నాకు తెలుసు, నాకు తెలుసు. ఒక నిమిషం, ఆ విషయం వీడికి కూడా తెలియదు, ఇప్పటి వరకు వీడికి తెలీదు. చేస్తున్నారు ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు? వీడియో స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు ఈ వీడియో చూసే క్రమంలో ఎక్కడైనా వీడియో నచ్చిన లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వాచ్ అవర్ అండ్ వ్యూవర్స్ ఎక్కువ ఉంటున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ సంఖ్య చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. సో యాజ్ ఎ పాసిబుల్ సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ అయితే విజయ్ సన్నీ గురించి మాట్లాడుకుందాం. సో విజయ్ సన్నీ సంథింగ్ స్పెషల్ నుంచి ఇప్పుడు తెలియదు, మా మ్యూజిక్లో ఒక ప్రోగ్రామ్ వచ్చేది సంథింగ్ స్పెషల్ అని. సో ఆ సంథింగ్ స్పెషల్ ఏదంటే విజయ్ సన్నీ ప్లస్ శశి అని ఇద్దరు యాంకర్స్ ఉంటుండే. నిజం చెప్పాలంటే అప్పుడు నాకు తెలిసి 2011-12 అనుకుంటా, ఆ సిచ్యువేషన్లో విజయ్ సన్నీ కన్నా శశి చాలా ఫేమస్. నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ శశికి లేడీస్ ఫాలోయింగ్ చాలా అంటే చాలా బాగుండేది. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి విజయ్ సన్నీ ఎవరైతే ఉన్నారో కొద్ది కొద్ది ఆపర్చునిటీ దక్కించుకొని ఫస్ట్ చిన్న ఒక యాంకర్గా జాయిన్ అయ్యి తర్వాత సీరియల్ వచ్చేసి తర్వాత బిగ్ బాస్లో ఛాన్స్ వచ్చింది తనకు. సో బిగ్ బాస్లో ఫ్యాన్స్ వచ్చిన తర్వాత బిగ్ బాస్ తర్వాత తన క్రేజ్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. బిగ్ బాస్కి ముందు అని తెలిసిన మరీ అంత ఫేమస్ కాదు, కాకపోతే బిగ్ బాస్ తర్వాత తన ఆట ఏదైతున్నదో, తన విన్నింగ్ అయిన విధానం ఏదైతున్నదో కంప్లీట్లీ ఉన్న ఆడియన్స్ చాలా అంటే చాలా గ్రాప్ చేసి అట్రాక్ట్ చేసింది. సో తన బిగ్ బాస్ జర్నీ ఎలా ఉండదో ఒకసారి మనం చూసుకుందాం. బిగ్ బాస్లో నిజం చెప్పాలంటే బిగ్ బాస్ రాకముందు అక్కడ సీజన్ 5లో అక్కడున్న బిగ్ బాస్లో అందరికన్నా ఫేమస్ ఎవరైనా ఉన్నారా అనుకుంటే షణ్ముఖ్. ఎస్, రన్నర్అప్గా నిలిచిన షణ్ముఖే. షణ్ముఖ్ తర్వాత నాకు తెలిసి రవి తర్వాత మరియు ఆర్జే కాజల్. సో వీళ్ళు కొద్దిగా ఫేమస్, కానీ సన్నీ అంతగా తెలియదు. కాకపోతే తన ఆట తీరేదైతుందో నిజంగా చెప్పాలంటే సీజన్ 5లో సన్నీ విన్ అయిన విధానం మీద అది ఒక సెన్సేషన్. ఎందుకో తెలుసా? ఎందుకు చెప్తా ఇప్పుడు. సన్నీ విన్ అయింది ఏంటంటే అప్పటికి సన్నీకి పెద్ద పాపులారిటీ లేదు, కాకపోతే అక్కడ ఉన్నది ఎవరు తెలుసా? సీజన్ 5లో మెయిన్ అపోనెంట్, మెయిన్ కంటెస్టెంట్ అంటే ఆ కప్పుకు అప్పటికి ఫేవరెట్గా ఉన్నది ఎవరంటే షణ్ముఖ్. ఎందుకు షణ్ముఖ్ అంటే అప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్ అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది. ఆ వెబ్ సిరీస్ ద్వారా షణ్ముఖ్ ఎంత ఫేమస్ అంటే ఆల్మోస్ట్ ఆ ఇయర్లో సౌత్ ఇండియా ఉంది కదా, మన సౌత్ ఇండియా మీద మొత్తం మీద వన్ ఆఫ్ ది ఏమంటారు ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్. సో అంత క్రేజ్ అప్పటికి సౌత్ ఇండియాలో ఎవరికి లేదు. సో అంత పెద్ద కొండని ఢీకొట్టి విన్ అవ్వడం అంటే అసలు కంప్లీట్లీ అసలు నిజంగా చెప్పాలంటే ఈ కంటెస్టెంట్ అందరినీ తీసి షణ్ముఖ్ ఎంటర్ అవుతానంటే అందరు ఫిక్స్ అయిపోయి షణ్ముఖే విన్నర్ అని. సో అంత ఆ ఒపీనియన్ మార్చేసి కొండని ఢీకొట్టి మరి విన్ అయిన విధానం ఏదైతుందో అనేది అది నిజంగా చెప్పాలంటే వాట్సాప్ అదొక అసలు నిజం చెప్పాలంటే అది ఆయనకే సాధ్యం అనుకోవచ్చు. ఎందుకంటే అంత క్రేజ్ అసలు ఆ టైంలో షణ్ముఖ్ తప్ప మిగతా ఎవ్వరు కూడా మిగతా ప్రజలకు ఎక్కువ తెలియదు. తెలిస్తే ఆ రవి తెలియచ్చు, కొంచెం మరి కాజల్ తెలియచ్చు, ఇంకొక లోబో తెలియచ్చు అందరు. ఇంతే తప్ప షణ్ముఖ్ ఉన్నంత క్రేజ్ అయితే ఎవరికి లేదు. అసలు ఫేవరెట్గా దిగింది షణ్ముఖే. కానీ అలాంటి షణ్ముఖ్ని ఢీ కొట్టి మరీ కప్ కొట్టిన పర్సన్ ఎవరు ఉన్నారా అంటే అది విజయ్ సన్నీ అనుకోవచ్చు. సో ఇట్స్ సెన్సేషన్ ఆ టైంలో. నిజం చెప్పాలంటే ఆ కొండ అసలు ఓట్ బ్యాంక్ లేకుండా ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్తో ఎంటర్ అయిన పర్సన్ని కొట్టి మరీ కప్పు కొట్టిందంటే నిజంగా అసలు గ్రేట్ అంటే గ్రేట్ అనుకోవచ్చు సన్నీ విషయంలో. సో తన ఆట ఎలా సాగింది ఇప్పుడు ఒకసారి చూసుకుందాం మనం. సో సన్నీ ఆట ఎట్లుండదంటే కంప్లీట్లీ జెన్యున్ అనిపించేది. తను ఏది మాస్క్ పెట్టి ఆడేది కాదు. ఇప్పుడు బిగ్ బాస్లో చూసేది మెయిన్ ఏంటంటే జెన్యున్. నువ్వు కోపంగా ఉన్నావా, నవ్వుతున్నావా, ఏడుస్తున్నావా, ఇవన్నీ సెకండరీ థింగ్. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే నువ్వు జెన్యున్గా ఉన్నావా, ట్రూగా ఉన్నావా, ఏ మాస్క్ లేకుండా ఉన్నావా, ఇదే మెయిన్లీ ఆడియన్స్ అయితే గమనించేది. సో సన్నీలో అది క్లియర్ కట్గా అనిపించేది. మిగతా ఆడియన్స్ ఎవరో కొన్ని నటించినా కొన్ని తెలిసి చేసినా సన్నీ ఆటలు మాత్రం జెన్యునిటీగా అనిపించేది ఖచ్చితంగా. సో ఇది ఇంకేంటంటే సన్నీ ఎప్పుడన్నా కోపడ్డాడు అనుకో, కోపం ఉన్న సిచ్యువేషన్లో కోప్పడేది. ఆయన కోప్పడే ప్రతి సిచ్యువేషన్ ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఫన్ చేసిన అనుకో, నిజంగా చెప్పాలంటే ఇన్ కేస్ తనకు ఫన్ మూడ్లో వెళ్తే ఆ సీజన్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎంత ఫన్ అంటే నవ్వి కడుపు ఒక్కొక్కరిని ఇమిటేట్ చేయడం కానీ, లేకుంటే వాళ్ళు ఎలా వేస్తున్నారు కానీ, తనకు ఫన్ టాస్క్ వస్తే ఎలా చేయడం కానీ కంప్లీట్లీ ఆ యూనిక్ వే.
ఫన్ మూడ్లో ఉన్నప్పుడు ఫన్ మూడ్ ఉంటాడు, అగ్రెసివ్ మూడ్లో ఉంటాడు అగ్రెసివ్, ఏ మూడ్కి ఆ మూడ్ కంప్లీట్లీ డిఫరెంట్ యూనిక్ పర్సన్ అనిపించేది. ఆ సీజన్లో వన్ ఆఫ్ ది ఏమంటారు సన్నీ క్రియేట్ చేసిన ఫన్ ఏదైతే ఉందో నిజంగా చెప్పాలంటే పొట్ట చక్కలే కొన్ని సిచ్యువేషన్లలో అంత నవ్వుకున్న సిచ్యువేషన్. ఒక కమెడియన్గా తీసుకున్నారు కదా, కమెడియన్ కన్నా కూడా ఎక్కువ ఫన్ జనరేట్ చేసిన ఫన్ నిజంగా చెప్పాలి. ఇది జనాలకు చాలా అంటే చాలా నచ్చింది. సో ఇది కూడా ఒక రీజన్ అయింది తన ఓట్ బ్యాంక్ అప్పటికప్పుడు క్రియేట్ కావడానికి. అండ్ నెక్స్ట్ అగ్రెషన్ మూడ్. పిచ్చి పిచ్చి మాట మాట్లాడు చంప పగిలిపోతా చెప్తున్నా. సో అగ్రెషన్ మోడ్కి వెళ్తే తను ఒక పాయింట్ పెట్టిన అనుకుంటే చాలా మట్టుకు తను పెట్టిన అంటే తను ఒకవేళ సీరియస్ అయిన సిచ్యువేషన్స్ అవుతున్నాయో చాలా మంది తనకు కొద్ది కోపం ఎక్కువ, అనవసరంగా సీరియస్ అవుతున్నాడని చాలా దూరం అనుకున్నారు. కానీ తను అగ్రెషన్ మూడ్లోకి వెళ్ళి సీరియస్ అయిన విధానం ఏదైనా తను ఒకసారి క్లియర్ కట్గా మనం పరిశీలిస్తే తన బ్యాక్ అయితే స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. ఎందుకంటే తను వితౌట్ రీజన్ ఇప్పుడు ప్రియాతో గొడవ అయింది అంతకుముందు అయినా కానీ, లేదా షణ్ముఖ్తో గొడవ అయినా కానీ, సిరితో గొడవ అయినా కానీ, ఆ ప్రతి ఒక్క సిచ్యువేషన్లో తను సీరియస్ అయిన అగ్రెషన్ మూడ్కి వెళ్ళిన ప్రతి ఒక్క మూమెంట్ స్ట్రాంగ్ రీజన్. సో తనకి ప్రోక్ చేయడమా లేదా ఒక ప్రీ ప్లాన్గా చేయడమా ఇలాంటి సిచ్యువేషన్లోనే అగ్రెషన్ మూడ్లోకి వెళ్ళిండు. సో ఇది ఎప్పుడు అగ్రెషన్ మూడ్. సో వెన్ ఇట్స్ కమ్ టు ద టాస్క్, వెన్ ఇట్స్ కమ్ టు ద ఫ్రెండ్షిప్, ఇట్స్ కంప్లీట్లీ యూనిక్. సో ఎట్ ద సేమ్ టైం తన ఫ్రెండ్షిప్ కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తాడు. సో ఇది కూడా జనాలకంటే బాగా నచ్చింది. ఇటు ఫ్రెండ్షిప్లో, ఇటు ఫన్లో, ఇటు టాస్క్లో ఎవ్రీథింగ్ అసలు యూనిక్ అనిపించింది. సో వెన్ ఇట్స్ కమ్ టు ద ఫ్రెండ్షిప్, ఫ్రెండ్ అనే ఎమోషన్ వచ్చేస్తే తన బలం తగ్గిపోద్దేమో అని నా ఫీలింగ్స్. ఇది ఫోటో కాలినప్పుడు బాధ వస్తుంది కదా, ఆ బాధ నేను చూపించుకోకపోతే నేను ఫ్రెండ్ ఎందుకు అవుతుంది? సో ముఖ్యంగా సన్నీ, మానస్ అండ్ కాజల్. సో వీళ్ళు ముగ్గురు ఆ బిగ్ బాస్ 5లో వీళ్ళు ముగ్గురు చాలా బాగా. ముఖ్యంగా కాజల్ అయితే ఎక్స్ట్రాడినరీగా స్టాండ్ తీసుకునేది మన సన్నీ కోసం. సో ముఖ్యంగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముద్దుగా ఎస్ఎంకే అని పిలుచుకునే వాళ్ళు. సో ఒకరికొకరు చాలా సపోర్ట్ చేసుకున్నారు. ముఖ్యంగా సన్నీ అయితే వీళ్ళు ఇట్స్ కమ్ టు ద ఫ్రెండ్షిప్ ఏమంటుండే, అరే ఫ్రెండ్షిప్ అంటే నేను జానిస్తా బాయ్, ఇట్లా మొత్తం కంప్లీట్ ఆ ఫ్రెండ్షిప్ మోడ్లోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎంత ఆపోజిట్ వీళ్ళు నా ఫ్రెండ్స్ అనుకుంటే సన్నీ అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ కోసం స్టాండ్ తీసుకుంటాడు. ప్లస్ ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ ఉండని వాళ్ళకి 100% సపోర్ట్ చేస్తుంది. సో సన్నీ అనే కాదు, ఇటు సైడ్ కాజల్ కూడా. సో మానస్ కొద్దిగా ఎన్కరేజ్ చేసే సిచ్యువేషన్స్ వచ్చినాయి, కానీ కాజల్ ప్లస్ సన్నీ మాత్రం వాళ్ళ ఫ్రెండ్షిప్ కోసం 100% నిలబడ్డారు. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇంకా ఆ సీజన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్షిప్ అనిపించింది, సూపర్బే అనిపించింది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అయింది తనకి ఏదైతే గుడ్ జరగడానికి ప్లస్ విన్ అవ్వడానికి. నెక్స్ట్ టాస్క్ విషయంలోకి వస్తే నిజంగా చెప్తున్నా సన్నీకి అపోజిట్ ఎవరన్నా దూసుకుంటూ పోయేటోడు, నువ్వా నేనా అనే విధంగా స్ట్రాంగ్. ఆ సీజన్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెండర్ అంటే విశ్వ ప్లస్ సన్నీ, మానస్, రవి కూడా ఉంటుండే. కాకపోతే అవతల ఎంత పెద్ద స్ట్రాంగ్ పర్సన్ ఉండని సన్నీ ఒకళ్ళు ఎంటర్ అయితే కథం గెలవాల్సిందే, గెలిచి తీరాల్సిందే కసితో ఆడుతుండే. ఏమంటారు ప్రతి ఒక్క టాస్క్ అని చెప్పలేము, ప్రతి ఒక్క టాస్క్లో 100% ఎఫెక్ట్ పెట్టి ఆడాడు. సో గెలవాలనే తపన మాత్రం ఉండేది. సో అలానే అన్ఫేర్ అని కాదు, అవతల వ్యక్తి ఏం కాదు, మనం మాత్రం జెన్యున్గా గెలవాలనే మైండ్ సెట్తో ఖచ్చితంగా ఆడుతుండే. సో ఓడినా గెలిచినా జెన్యున్గా ఫేర్గా ఆడే మెంటాలిటీ ఉండేది. సో ఇది కూడా జనాలకు బాగా నచ్చింది. వెదర్ 100% ఎఫర్ట్ ఇచ్చి ఆడాడు ప్రతి టాస్క్లో. సో ప్రతి ఒక్క దాంట్లో ఆల్రౌండర్ అనిపించింది ఆ సీజన్లో సన్నీ మాత్రం. సో ఇప్పుడు విన్నింగ్ అనే విధానాన్ని చూస్తాం. సో స్టార్టింగ్ స్టేజ్లో సన్నీకి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. సో ఓటింగ్ బ్యాంక్ అయితే క్రియేట్ కాలేదు. సో హైలీ ఓట్స్ ఉన్నాయంటే రవికి ఉన్నది, అజయ్ కాజల్కి ఉంది, లోబోకి ఉంది, ప్లస్ షణ్ముఖ్ ఉంది. హైయెస్ట్ అంటే షణ్ముఖ్ ఉంది, ఆ రన్నర్ అప్లో నిలిచిన షణ్ముఖ్. సో పెద్ద అయిన కానీ సన్నీ బిహేవియర్ ఏదైతే ఉన్నదో దాని ద్వారా కొందరిని అటాక్ చేసుకున్నాడు, టాస్క్ ద్వారా అటాక్ చేసుకున్నాడు, ఫన్ ద్వారా అటాక్ చేసుకున్నాడు. సో కంప్లీట్లీ అన్ని కలిసిన ఒక పర్సన్గా కనిపించిండు జనాలకు. అండ్ నెక్స్ట్ ఇటు షణ్ముఖ్ వస్తే ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ హైలీ ఉన్నది. కాకపోతే షణ్ముఖ్ స్టార్టింగ్ నుంచి గేమ్ అసలు జీరో అని కాదు, షణ్ముఖ్ ఫ్యాన్స్ ఎవరంటే కోపం వచ్చింది. సో పెద్దగా అసలు ఆడలేదు ఇది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నాగార్జున సార్ చాలా సార్లు హింట్ ఇవ్వడానికి ట్రై చేసిండు, నువ్వు ఆడని. నాగార్జున సార్ కాదు, అక్కడున్న హౌస్మేట్స్ కూడా చాలామంది నువ్వు అసలు గేమ్ ఆడలేదు, చాలా డల్గా ఉంటున్నావు చాలాసార్లు చెప్పినా కూడా షణ్ముఖ్ గేమ్ పైన పెద్ద ఫోకస్ చెప్పలేదు. సార్ ఒకరోజు నాగార్జున సార్ ఏం చేసి పిలిపించి ఒక చిల్లి వినిపించి ఆ చిల్లి తిను నీలో ఫైర్ వస్తుందని మరీ చెప్పించి షణ్ముఖ్తో చెప్పించాను. కానీ తన గేమ్లో పెద్దగా అయితే ఏం కనిపించలేదు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కువ సిరితోనైతే బాండింగ్, వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ ఏదైతుందో మెజారిటీ టైం తనతోనే స్పెండ్ చేస్తాడు. సో ఇది చూడడానికి కొద్దిగా ఇరిటేటింగ్ అనిపించేది జనాలకు. సో అప్పటికి ఏదైతే మన విన్నర్ ఎవరైతే ఉన్నారో ఆ షణ్ముఖ్ అని ఫిక్స్ అయ్యారో
కొద్దిగా జనాల మైండ్ సెట్ ఇది సన్నికై ముగ్గు చూడడం ప్రారంభించింది. ఎందుకంటే తన టాస్క్లో, ఫన్లో, గేమ్లో ప్రతి ఒక్క దాంట్లో ముందున్నప్పుడు సో బెటర్ పర్సన్ పరిచినప్పుడు ఆటోమేటిక్గా మనకు బెటర్ విన్నర్ అనిపించినప్పుడు ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతారు కదా. అట్ ద సేమ్ టైం సన్నీలో ఈ పాయింట్స్ నచ్చి చాలా మటుకు జనాలు ఎవరైతే ఉన్నారో సన్నీ వైపు షిఫ్ట్ అయ్యారు. సో ఆ సిచ్యువేషన్లో సన్నీని కొట్టడం అంటే షణ్ముఖ్ని కొట్టడం అంటే చిన్న టాస్క్ కాదు. నిజంగా చెప్తున్నా కదా, ఆ సిచ్యువేషన్లో షణ్ముఖ్ ఉన్నంత క్రేజీ మామూలు క్రేజీ కాదు అసలు. ఎంత అంటే వన్ ఆఫ్ ది చెప్తున్నా కదా, సౌత్ ఇండియన్ వన్ ఆఫ్ ది ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ ఆ సిచ్యువేషన్లో. అంత ఫేమస్, బండ గుర్తు కొద్దిగా ఆడితే కదా షణ్ముఖ్ గెలుస్తాడని బండ గుర్తుగా చెప్పేంత సిచ్యువేషన్లో ఉండే షణ్ముఖ్ అప్పుడు ఆ పీరియడ్లో. సో అలాంటి షణ్ముఖ్ని తన ఆటతోని, తన వైఖరితోని కంప్లీట్లీ డామినేట్ చేసి మరి విన్ అయ్యిండు. సో ఇది నిజంగా ఏమంటారు ఫినామినల్ అనిపించింది నాకైతే. సో సూపర్ బి అనిపించింది కంప్లీట్లీ. సో ఇది మన విజయ్ సన్నీ గురించి. సో నెక్స్ట్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. సో కళ్యాణ్ విన్ అయిన విధానం ఏదైతుందో నిజంగా ఇది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అనుకోవాలి. నిజంగా చెప్పిన ఒక కామన్ మ్యాన్ కేటగిరీలోకి వెళ్ళి కనీసం తనకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా లేకుండంట. సో అసలు ఎవరికి కూడా తెలియదు. సో అలాంటి వ్యక్తి బిగ్ బాస్లోకి వెళ్ళి కప్పుకోవడం అంటే చిన్న విషయం అయితే కాదు. నిజంగా మనం ఖచ్చితంగా అప్రిషియేషన్ చేయాల్సిందే. ఎందుకంటే బిగ్ బాస్లో తను ఎంటర్ అయింది ఒక కామన్ మ్యాన్గానే. సో అంతకుముందు ఏదైతే ఆర్మీలో ఉన్నాడో సో తనకున్న ప్యాషన్తోని ఆ ఆర్మీ జాబ్కి కొన్ని రోజులు లీవ్ పెట్టో లేదో మొత్తం మీద వచ్చేసి ఖచ్చితంగా తన వైఖరి ఏదైతుందో తన జెన్యుడితో ఆడి కప్పు కొట్టడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. మొత్తం మీద కళ్యాణ్ అది ప్రూవ్ చేసింది. కామన్ మ్యాన్ కూడా ఏమైనా తలుచుకుంటే విన్ చేయగలుగుతాడు, ఏదైనా సాధించగలడని. సో మనం కళ్యాణ్ నుంచి ఇదైతే నేర్చుకోవాలి. సో కళ్యాణ్ అగ్ని పరీక్షల్లో చెప్పిండు తను ఆర్మీలో పనిచేస్తున్నాడు అండ్ ఈ సినీ ఇండస్ట్రీ మీద ఏదైతే ప్యాషన్ ఇష్టం లేదో సో ఆర్మీ జాబ్ కొన్ని రోజులు అయితే ఏమంటారు లీవ్ పెట్టేసి ఈ బిగ్ బాస్ కోసం అయితే రావడం జరిగిందని చెప్పిండు. సో ముఖ్యంగా ఏంటంటే 1000 మంది అప్లై చేసుకున్న ఈ ఏమంటారు అప్లికేషన్ ఏదైతే ఉన్నదో అందులో కళ్యాణ్ సెలెక్ట్ అవ్వడం. సో సెలెక్ట్ అయ్యి కూడా తనని తను నిరూపించుకొని బిగ్ బాస్కి వెళ్ళడం ఇట్స్ రియలీ అ గ్రేట్ థింగ్ అనుకోవాలి. నిజం చెప్పి అది గ్రేట్ అచీవ్మెంట్ అనుకోవాలి. నిజం చెప్పి తనకు ఏదైతే డిటర్మినేషన్ ఉన్నదో ప్లస్ ప్యాషన్ ఉందో ఆ ప్యాషన్ ఖచ్చితంగా తనని బిగ్ బాస్ వరకు తీసుకెళ్ళి బిగ్ బాస్ విన్నర్ అయ్యే విధంగా చేసింది. సో దీనికి మొత్తం ఖచ్చితంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సో ఇప్పుడు మనం కళ్యాణ్ ఆటలోకి వెళ్తే కామన్ మ్యాన్గా ఆటలోకి హౌస్లోకి వెళ్ళిండు కళ్యాణ్. సో అప్పటికి కళ్యాణ్ అంటే ఎవరికో తెలియదు. సో అది ఏమంటారు గుర్తించదగ్గ ఫేస్ కూడా కాదు. కాకపోతే తన ఆట తీరు ఏదైతుందో డే బై డే ఇంప్రూవ్ చేసుకొని నేడు విజేతగా నిలిచిండు. సో స్టార్టింగ్ స్టేజ్లో కళ్యాణ్ ఆట ఏదైతే కంప్లీట్గా డల్ ఉండేది. సో అసలు పెద్ద ఎవరితో ఇంటాక్ట్ అయ్యేటోడు కాదు, మూడీగా ఉండేటోడు. కాకపోతే కొన్ని రోజుల తర్వాత బయట నుంచి కొందరు చెప్పుకునే విధానంతో ప్లస్ తనని తాను మెరుగుపరుచుకొని ఆలోచించుకొని నేను ఇది కాదు, అసలు నేను ఆడే విధానం ఇది కాదు, ఖచ్చితంగా నన్ను నేను చేంజ్ చేసుకోవాలి, అసలు ఏందని మొత్తం ఆలోచించి తన ఆట ఏదైతే కంప్లీట్లీ చేంజ్ చేసుకొని ఒక ఏమంటారు ఉప్పెనలాగా పొంగొచ్చు. ఒక ఏమంటే కిరీటం ఉంటుంది, పడలేసిన కిరీటం అంటారు కదా. సో స్టార్టింగ్ స్టేజ్లో ఏం లేకుండా తర్వాత రైజ్ అయ్యి పడలేసిన కిరీటం అయితే ఎలా స్ట్రాంగ్ ఉంటుందో ఆ విధంగా ఆడి మరీ కప్పు కొట్టిండు. సో తను ఏదంటే తను కూడా సేమ్ థింగ్ ఏదంటే చెప్పింది ఏంటంటే ఇక సన్నీకి కళ్యాణ్కు కంపారిజన్ లేకపోయినా కొన్ని సిచ్యువేషన్లు కొన్ని సందర్భంలో కంపారిజన్ అనిపించేది. అగ్రెషన్లోకి వెళ్తే నిజంగా కామ్గా ఉన్నప్పటికీ కళ్యాణ్ ఎప్పుడైతే అగ్రెషన్ మోడ్లోకి వెళ్తాడో అది ఖచ్చితంగా 100% తన ఏమంటారు ట్రూ అనిపించినప్పుడు మాత్రమే అంత వాయిస్ రైజ్ చేసి గట్టిగా మాట్లాడగలుగుతారు. సో నార్మల్ థింగ్లో అప్పుడు అంత గట్టిగా మాట్లాడు తన ఒకవేళ వాయిస్ రైజ్ చేసి గట్టిగా మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా అదొక స్ట్రాంగ్ రీజన్ ప్లస్ తన వైపు నిజం ఉన్నది అని గట్టిగా అనుకున్నప్పుడు మాత్రమే మాట్లాడాడు. సో ఇది మీతో ఆడడానికి అయితే వెరీ రెడీ. నేను అది చెప్పలేను. కంటెంట్ రావడం కాదు, డైరెక్ట్గా కెప్టెన్సీ కోసం నాతో తలపడమని నేను అడిగి ఛాన్స్ ఇస్తున్నాను. నేను అడిగి ఆ ఛాన్స్ నేను ఇవ్వాలి అంటే ఈరోజు నువ్వు ఈ రేస్లో. సో ఇప్పుడు ఫ్రెండ్షిప్ లెవెల్కి వస్తే కళ్యాణ్ ఒకవేళ ఫ్రెండ్ అనుకుంటే ఖచ్చితంగా తన కోసం ఏమైనా చేసే రకం. మనం చాలా కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్పచ్చు. ఇప్పుడు డిమన్ పవన్కు ప్లస్ ప్రతిసారి నాకు ఆపర్చునిటీ రాలేదు, నాకు టాస్క్ ఆడే ఆపర్చునిటీ రాలేదని డిమన్ పవన్ ప్రతిసారి అంటుండే. సో కళ్యాణ్ నేను సపోర్ట్ లేదు, నాకు ఆపర్చునిటీ అయితే నేను రాలేదనేసరికి తనకు ఒక ఆప్షన్, తనకు ఒక ఏమంటారు కంటెస్టెంట్ని అపోనెంట్ చూస్ చేసుకునే ఛాన్స్ వస్తుంది కళ్యాణ్కు. సో అక్కడ రీతు చౌదరి ఉంటుంది ప్లస్ డిమన్ పవన్ ఉంటాడు. ఇన్ కేస్ డిమన్ పవన్ కానీ రీతు చౌదరి వీక్ ఉంటుంది. ఇన్ కేస్ తను గెలవాలి అనుకుంటే ఖచ్చితంగా రీతు చౌదరిని చూస్ చేసుకుంటుండే ఒక టాస్క్లో, కెప్టెన్సీ టాస్క్. కానీ లేదు, ఖచ్చితంగా వీనికి ఆపర్చునిటీ రాలేదు కాబట్టి నేను వీనికి ఆపర్చునిటీ ఇస్తున్నాను, నాకు స్ట్రాంగ్ అయినా పర్లేదు, నేను వీనితో ఆడతాను, మరీ డిమన్ పవన్కు ఛాన్స్ ఇచ్చింది. సో ఇది గ్రేట్ థింగ్. ఫ్రెండ్షిప్ లెవెల్కి వచ్చిందనుకో ఖచ్చితంగా 100% వాళ్ళ స్టాండ్ నుంచి వాళ్ళ తరఫు నుంచి స్టాండ్ తీసుకుంటుండే. తన కోసమే కాదు, శ్రీజ కోసం, ఈవెన్ దో తనుజ కోసం, కళ్యాణ్ కోసం, ఇవన్నీ మొత్తం మీద ఫ్రెండ్షిప్ లెవెల్ అయితే సూపర్బీ అనిపించేది. ప్రతి ఒక్క ఫ్రెండ్ అని అనుకుంటే కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కోసం స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా నిలబడిపోయాడు. సో ఫన్ మోడ్లోకి వెళ్తే కంపేర్ టు సన్నీ
కళ్యాణ్ మరీ అంత ఫన్ క్రియేట్ చేయకపోతుండే సారీ మరీ అంత ఫన్గా ఉండకపోతుండే. సో వెదర్ నవ్వుతుండే లేదా కామెడీ చేసేటప్పుడు వాళ్ళతో సపోర్ట్ ఉంటుండే. కాకపోతే ప్రత్యేకంగా ఇట్లా ఏమంటారు ఫన్నీగా కాదన్నమాట. సో జస్ట్ మన ఏమంటారు సైలెన్స్గా అంటారు కదా, ఆ కేటగిరీ చెందినవాడు కళ్యాణ్. సో మరి అంత ఫన్ జోన్లోకి అయితే వెళ్ళకపోయేటాడు. అండ్ ఇంకేంటంటే టాస్క్లోకి వస్తే కోర్స్ అక్కడున్న కంటెస్టెంట్ల కన్నా కొద్దిగా వీక్ అయినప్పటికీ 100% ఎఫర్ట్ ఇచ్చి ఆడుతుండే. సో చాలామంది ఎవరైతే నువ్వు టాస్క్లు ఆడవు, నువ్వు అసలు గేమ్ ఆడతలేవు అని అన్నారో వాళ్ళతోనే బ్యాండ్ పెట్టించుకునే సిచ్యువేషన్కి వెళ్ళిండు. అంటే తనకున్న ఏమంటారు పట్టుదల అలాంటిది. సో అలాంటి పట్టుదలతోనే ప్రతి టాస్క్లో 100% ఎఫర్ట్ ఇచ్చి ఆడడానికి ట్రై చేస్తుండే. వెదర్ తనకు దెబ్బలు తాకినా ఏం చేసినా ఏమన్నా వీక్గా ఉన్నాడని తెలిసినా కూడా టాస్క్ మాత్రం 100% ఎఫర్ట్ ఇచ్చి ఆడుతుండే. సో ఇప్పుడు కళ్యాణ్ విన్ అయిన విధానం ఎట్లనే చూసుకుందాం. తనకంటూ స్టార్టింగ్లో పెద్దగా గుర్తింపు లేకున్నా కూడా సో పడలేసిన కిరీటం అని చెప్పినా కదా ముందే. సో ఆ విధంగా సడన్గా రైజ్ అయ్యి తన గురించి తను తెలుసుకొని అండ్ వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ మొత్తం గుర్తొచ్చిందా లేదా మొత్తం మీద వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన విధానాన్ని మొత్తం సరి చేసుకొని తను సరి చేసుకొని తన ఆటలు చాలా అంటే చాలా మెరుగుపరుచుకొని ఏదున్నా మనం గెలిచినా లేదున్నా జెన్యున్గా ఆడాలి. వెదర్ ఓడిన పల్లె వాళ్ళ నాన్న కూడా అదే చెప్పిండు. ఏమంటారు ఎద్దు బాగుంటే అదే వస్తుంది. సో వాళ్ళ నాన్న నేర్పిన విధానం ఏదో మనకు తెలియదు కానీ మొత్తం మీద తను ఏదైతే స్టిక్గా నమ్మిండో వెదర్ నేను ఖచ్చితంగా ఇది జెన్యున్గా ఉంటా, ఓడితే గెలిస్తే సిచ్యువేషన్ ఉంటుందో సో అది జనాలకు బాగా అంటే బాగా నచ్చింది. సో ఇది నచ్చే మొత్తం మీద తనకు ఓట్లు విపరీతంగా వేసి మరి ప్లస్ ప్రత్యేకంగా తనకంటూ ఒక ఫ్యాన్ బ్యాంక్ క్రియేట్ అయ్యి ఓట్ బ్యాంక్ క్రియేట్ అయ్యి తనని విన్నర్గా అయితే చేసిండు. సో నిజంగా చెప్పాలంటే ఒక కామన్ మ్యాన్ కేటగిరీకి వెళ్ళి అసలు మూడో కంటికి ఇంకా తెలియదు. చాలామంది కామన్ మ్యాన్ ఉంటారు. కాకపోతే దాన్ని ఆ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని ఒక విన్నర్ మెటీరియల్గా రావాలంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. సో కళ్యాణ్ డెఫినెట్లీ డన్ ఇట్. సో నేను చెప్పాను ఈ విషయం మనం ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సి. సో తనైతే చాలా అంటే చాలామంది కామనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అసలు ఆయన బయటకు వచ్చిన సిచ్యువేషన్ కంప్లీట్లీ ఆయన గురించి తన ఇంటికి చిన్నప్పుడు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్లీ మనకు చెప్పేటప్పుడు చాలా అంటే చాలా బాధ అనిపించింది. చాలామంది ఎమోషన్స్ అయ్యారు, చాలామంది ఏడ్చిన వాళ్ళ నాన్న వచ్చి స్టేజ్ మీద చెప్పినప్పుడు కూడా చాలా అంటే చాలా ఫీల్ అయ్యారు. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి అసలు ఎవరో తెలియని సిచ్యువేషన్ నుంచి మొత్తం మీద తనకంటూ తన మంచితనంతో తన యాటిట్యూడ్తో తన బిహేవియర్తో ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని ఈరోజు బిగ్ బాస్ కామనర్గా వచ్చి బిగ్ బాస్ విన్ అయిందంటే నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, హ్యాండ్స్ అప్. సో ఇప్పుడు చెప్పిన ఈ విన్నర్స్ ఎవరైతే ఉంటారో కంప్లీట్లీ ఎవరి టాలెంట్ ఆడది, ఎవరి యూనిక్ స్టైల్ వారది. సో ఒకరినొకరు కంపేర్ చేయడం లేదు నేను. ఏంటంటే తను బెస్టే ఇది బెస్ట్. సో బెస్ట్ వర్సెస్ బెస్ట్ కంపేర్ చేస్తే ఎట్లుంటుందని మాత్రమే చెప్పిన. సో ఇద్దరిలో ఎవరు బెస్టో మీరే చెప్పాలి. మీరని చెప్పి ఇద్దరిలో బెస్ట్ అని కాదు, ఇద్దరు కూడా బెస్టే. కాకపోతే మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి. సో ఇది ఇద్దరు గ్రేటెస్ట్ అండ్ యూనిక్ విన్నర్ల గురించి. ఇంకా తర్వాత ఎవరి గురించి కంపేర్ కావాలి కింద అయితే కామెంట్ చేయండి. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కూడా కామెంట్ చేయండి. ఉంటా, సీ యూ, థ్యాంక్ యూ.